పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి మునిరత్నం నాయుడు ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసనమండలి సభ్యులు సోము వీరాజు విశిష్ట అతిథిగా మండలి బుద్ధప్రసాద్ తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందని, అందులో భాగంగా ప్రజాప్రతినిధుల సహకారం అభినందనీయమని తెలిపారు. సభ అధ్యక్షుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. శిల్పి రాజ్ కుమార్ వడియార్, నన్నయ్య, వీసీ వి ప్రసన్నశ్రీ, డాక్టర్ సప్ప దుర్గాప్రసాద్, మత్సేటి ప్రసాద్, భీమర్శెట్టి రమేష్ అధ్యాపకులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషం ఎమ్మెల్యే గారు. రావలేదు ఇంకా సార్ ఏదో తీసుకుంటారు. చాలా బాగున్నాయి చెట్లు. 40 ఏళ్ల క్రితం పెట్టినట్టు యూనివర్సిటీ పెట్టినప్పుడు పెట్టిన చెట్లు దీనికి 40 ఎకరాలు కేటాయించారు రామారావు గారు. ఈ ఏరియాకి వచ్చి మొత్తం లేఅవుట్ చేసి ఇక్కడ బాయ్స్ పాలిటెక్నిక్, ఉమెన్ సైడ్ సార్ కొంచెం ఆయన ఎమ్మెల్సీ గారు కవర్ అయిపోయారండి. అమర్ రహే అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, శ్రీరాములు గారు.